హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. లాస్ట్ వీడియోలో మా ట్రావెల్ అంతా ఎలా గడిచింది, రూమ్ బుక్ చేసుకోవడం గురించి డీటెయిల్స్ కొన్ని షేర్ చేశాను కదా. అండ్ ఈ వీడియోలో అయితే నేను అన్నవరంలో అసలు మేము రూమ్ ఏం తీసుకున్నాము, ఎలా బుక్ చేసుకున్నాము, కాస్ట్ ఎంత, రూమ్ టూర్ అండ్ దాంతోపాటు అక్కడ మేము ఫుడ్ ఆప్షన్స్ ఏం ఆప్ట్ చేసుకున్నాము, వ్రతం డీటెయిల్స్, అలాగే మాకైన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో మీలో కొంతమందికి యూజ్ అవ్వచ్చు కదా. సో ఫస్ట్ అయితే ఇంకా మేము ఫస్ట్ మార్నింగ్ బయలుదేరాం అనమాట. భీమవరం నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకుని రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. హరిహర సదన్లో రూమ్ వచ్చింది. ఫైనల్లీ అన్నవరం రీచ్ అయిపోయాము. రూమ్ కూడా తీసుకున్నాము. యాక్చువల్గా ఈ రూమ్ మాకు స్వామి ముక్కేసి ఇచ్చారనమాట. అది తీసుకున్నాము, వెళ్తున్నాము. అసలు ఈ ఏంటి హరిహర సదనం అంటే మాకు తెలియదు, కానీ స్వామి మా కోసం వేరే వాళ్ళతో బుక్ చేయించి ఉంచారనమాట. ఇంక ఫైనల్లీ వెళ్తున్నాము. చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా. అసలు ఏసీ రూమ్స్ ఉంటాయని తెలుసు కానీ బట్ ఎంత బాగుంటాయని అసలు తెలియదు. మేము ఎప్పుడూ కింద తీసుకుంటాం కదా రూము. ఈసారి ఎందుకు అనిపించింది పైకి రాగానే రూమ్స్ అయిపోయి అన్నారు. అసలు వెంటనే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు ఫైనల్లీ ఒక పూజారి గారు వచ్చి ఇలా హరిహర సదన్లో ఒక రూమ్ ఉంది, ఏసీ రూమ్ తీసుకుంటారని అడిగారు. తీసుకుంటారని చెప్తే ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది, తీసుకోండి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారనమాట. సో రూమ్ నెంబర్ 303 వచ్చింది. ఇది కొత్తది అనుకుంటా, చాలా పైన ఉంది, బాగుంది. రూమ్కి వెళ్ళాక ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. 3rd ఫ్లోర్లో వచ్చిందనమాట. సో బ్యాక్ అండ్ స్టోరీ అయితే అది చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా అనిపించింది అనమాట. మేమైతే ఇంకా హరిహర సదన్ దగ్గరికి వచ్చేసాము. సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ హరిహర సదన్ అనేది ఇంకా పైన ఉందన్నమాట. కొండలో ఇంకా ఎండింగ్ పాయింట్కి 2 కట్టారు. ఒకటేమో శివ సదన్, రెండోదేమో హరిహర సదన్. అండ్ దాంతోపాటు పెళ్లి మండపాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒక ప్లేస్లో ఉన్నాయి. ఇంకా స్వామివారి గుడి కన్నా ఇంకా పైన హైట్లో ఉంటాయి. అక్కడ వరకు మనకి ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళే ఫ్రీ బస్ అరేంజ్ చేశారు. గుడి దగ్గరికి, సిఆర్ఓ ఆఫీస్కి, సిఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ హరిహర సదన్ వరకు బస్ సర్వీస్ ఉంటుందన్నమాట. ఫ్రీ బస్సే. ఇంకా ఆ బస్ ఎక్కి ఇక్కడికైతే రీచ్ అయ్యాము. సో మాకైతే 3rd ఫ్లోర్లో వచ్చింది రూమ్ అయితే. ఇంకా ఫస్ట్ రూమ్ ఓపెన్ చేసి చూడగానే నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. రూమ్ ముందు హైజీనిక్గా ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ అదే ఇంపార్టెంట్ కదా ఏదైనా రూమ్ తీసుకున్నప్పుడు మనము. సో చాలా హైజీనిక్గా, నీట్గా ఉంది. అండ్ దట్టు మనకు ఒక సిట్అవుట్ లాగా ఒక చిన్న రూమ్లో అరేంజ్ చేశారనమాట. అండ్ దాంతోపాటు నెక్స్ట్ లోపలికి వస్తే ఒక డబుల్ బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 1 వార్డ్రోబ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఆల్రెడీ ఏసీ కూడా మంచిగా ఫంక్షనింగ్ అవుతూ ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా 2 ఇచ్చారు. టాయిలెట్ వేరేగా, నార్మల్ బాత్కి వేరేగా ఇచ్చారనమాట. సో మా మిడిల్లో ఏంటంటే ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా మిర్రర్ అంతా అరేంజ్ చేసి సింక్తో పాటు ఇచ్చారనమాట. వాష్ బేసిన్ ఉంది. సో బాగుంది, ప్లెజెంట్గా, మంచి స్పేషియస్ రూమ్ అనమాట. రూమ్కి 5 మెంబర్స్ వరకు అలౌట్ చేస్తారంట. సో ఫ్యామిలీతో వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా మంచిగా పీస్ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. అంతా కనిపిస్తుంది. ఇక్కడ నీకు కూడా చూపిస్తాను. వ్యూ చూడు. ఇక్కడ లైట్ లేదా? బాల్కనీలో లైట్ లేదు. అక్కడ టెంపుల్ ఉంది, అది అన్నవరం స్వామివారి టెంపుల్ కన్నా ఇంకా పైన ఉంది. 5 వరకు చేసినట్టుంది ఇప్పుడైతే. అక్కడేమో సత్యగిరి క్యాంటీన్ ఉంది. పక్కనేమో కళ్యాణ మండపం పెయిడ్ అనమాట. ఇదేమో ఫ్రీ కళ్యాణ మండపం. సో ఓవరాల్గా రూమ్ అయితే మనకి 24 అవర్స్ అలాట్ చేస్తారనమాట. ఏ టైంలో తీసుకుంటే నెక్స్ట్ డే ఆ టైంకి మనం రూమ్ వెకేట్ చేయొచ్చు. బాగుంది, టైమింగ్ కూడా బాగుంది అనిపించింది. అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 950 రూపీసే. యాక్చువల్గా కింద మనం రూమ్ తీసుకున్నాం అనుకోండి, మినిమం 2000 నుంచి 3000 అట్లా పెట్టాలన్నమాట ఒక మంచి ఏసీ రూమ్ కావాలంటే. బట్ అయినా కానీ అంత ప్రొవిజన్స్ అయితే ఏం లేవు. మేము పాస్ట్ 2-3 ఇయర్స్గా కిందే రూమ్ తీసుకుంటున్నాము. 2-3 ప్లేసెస్ కూడా చూసామన్నమాట, 2-3 హోటల్స్. అయినా ఏమంత మంచిగా అనిపించలేదు. బట్ ఈ కొండపైనే బెస్ట్ అనిపించింది. వాతావరణం అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో మంచి పీస్ఫుల్ రూమ్ అయితే ఒక 950 రూపీస్కి వెరీ మచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది నాకైతే. అసలు బిలో 1000కి మనకి విత్ హాట్ వాటర్ ప్రొవిజన్ ఇచ్చారనమాట. హాట్ వాటర్ కూడా 24 అవర్స్ వస్తూనే ఉన్నాయి. ఒరే ఇంకా భీమవరం రాలేదురా, ఇప్పుడే అన్నవరం వచ్చాం. చెప్పు. ఇప్పుడే అన్నవరం వచ్చాం. రూమ్ కూడా తీసుకున్నాం. సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. బాయ్.
అటు హరిహర సదనం, ఇక్కడేమో ఇది శివ సదనం అంటే ఇది చూపించండి ఒకసారి. చాలా బాగున్నాయి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. రూమ్ టూర్ కూడా చూపించాను కదా. అండ్ వాటర్ కూడా చాలా మంచి వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు అన్నవరం టెంపుల్ పైన అంతా బాగా డెవలప్ చేశారు. మనీ కూడా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్లో దొరుకుతాయి. ఆర్ఆర్ బస్ అయితే ఫ్రీ ఉంటుంది అనమాట. మేము ఫ్రీ బస్సులో ట్రావెల్ చేసాం ఈ రోజు అయితే. కింద నుంచి పైకి రావడానికి ఒక 10 రూపీస్ తీసుకున్నారు. అండ్ తర్వాత ఇక్కడ లోకల్లో దూరంగా ఉంటుంది కదా టెంపుల్కి, ఇదంతా ప్లేస్. సో ఇక్కడ నుంచి టెంపుల్ వరకు కూడా మనకి ఫ్రీ బస్సెస్ ఉన్నాయన్నమాట. బాగుంది. ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడే ఒకటి చిన్నది క్యాంటీన్ ఉందన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇంకా టిఫిన్ చేసి వచ్చి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ వ్రతం చేసుకోవాలి. అప్పుడు వ్రతం అయిపోయాక ఏం చేస్తానన్నా? ఏం చేస్తాం? హారతిస్తావా? ఆ తర్వాత ఏంట్రా స్వామికి హారతిస్తావా? ఆ తర్వాత ఓకే. సో మేమైతే ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత చేతన్ మా హస్బెండ్ మంచిగా హాట్ వాటర్తో ఫ్రెష్ అయిపోయారనమాట. ఇంకా నేనైతే ఏం ఫ్రెష్ అవ్వలేదు, నైట్ వేర్ వేసుకుంటా కదా, ఎందుకులే ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక ఏకంగా వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకోవచ్చులే అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకుని కాస్త రిఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాము కిందకి. ఫుల్ ఆకలేస్తుంది, ఇంకా చాలా టైం కదా అయింది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము, ఇప్పటికీ టైం 8 o'clock అలా అవుతుంది. సో ఇంకా మేమైతే ఇక్కడ సత్యగిరి క్యాంటీన్ అని ఉందన్నమాట. అంటే ఈ ప్లేస్లో స్టే చేసే వాళ్ళకి అన్నట్టుగా చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా నచ్చింది. కాకపోతే కాస్టే బయట కన్నా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా అనిపించింది. బట్ ఫైన్, మనం ఇలా టెంపుల్స్ దగ్గర ఫుడ్ విషయంలో కొంచెం ఎలా అయినా అలానే ఉంటుంది కదా. బట్ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. చేతన్ కూడా ఇష్టంగానే తిన్నాడనమాట. సో ఇంకా మేమైతే దోశ చపాతీ ఆర్డర్ చేసుకున్నాము. చేతన్కి చపాతీ అంటే ఇంట్రెస్ట్, దోశ కన్నా చపాతీ ఇష్టంగా తింటాడనమాట. తినడానికి దోశ వీలుగా ఉంటుంది, కానీ చపాతీయే చాలా ఇష్టంగా తింటాడు, కొంచెం టైం పట్టినా సరే. ఇక్కడ ఫుల్ అయితే కాలుతుంది, అయినా కానీ ఇచ్చే అంటున్నాడని ఊదుతూ ఇస్తూ ఉన్నాను. సో అలా మంచిగా మేము టిఫిన్ అయితే చేసేసాము. తర్వాత ఇంకా బయట కూర్చుని చల్లగా గాలేస్తుంది అనమాట. ఎంతైనా కొండపైన కాబట్టి సాయంత్రం చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. ఇంకా గాలేస్తుంటే అక్కడ కూర్చుని మంచిగా ఒక టీ అయితే తాగామన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అలా కాసేపు అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ మనకి ఆ రోజు మ్యారేజెస్ కూడా జరిగాయి అనమాట. కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఈ పైనే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినాం అనుకుంటా, అవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి. అసలు నేను అన్నవరంలో మ్యారేజ్లు జరుగుతాయని తెలుసు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఒకటి అలా అంటే ఎవరైనా జంటలు కనిపిస్తారు కానీ మనకి గుడిలో, బట్ పెళ్ళిళ్ళు జరగడం అయితే ఈసారి చూసాను అనమాట. రాత్రంతా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి, ఫుల్ వాయిద్యాల సౌండే, కానీ నిద్ర మాత్రం చాలా బాగా పట్టిందిలేండి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఏ మాత్రం హజలు లేకుండా హ్యాపీగా పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే వ్యూ ఇలా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:45 అలా అవుతుంది టైము. అప్పటికి మ్యారేజ్లు ఉన్నాయి అండ్ దాంతోపాటు మా స్టే కూడా ఫుల్ అయిపోయిందనమాట. ఇక అందరూ వచ్చేసి అక్కడ స్టే చేయడం, అండ్ మ్యారేజ్లు ఉన్న వాళ్ళకి హాల్ కూడా పక్కన ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలా మొత్తం ఫుల్ క్రౌడెడ్గా ఉంది కొండపైన అంతా కూడా. చాలా బాగా అనిపించింది మాకైతే. చాలా ఎక్కువ ముహూర్తాలు ఉన్నట్టున్నాయి ఆ రోజు, ఎక్కువ మ్యారేజ్లు జరిగినాయి అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఈరోజు వ్రతంలో వేసుకోవడానికి మీషో నుంచి ఒక శారీ తీసుకున్నానండి. ఈ శారీ కాస్ట్ కూడా బిలో 1000 రూపీస్ అనమాట. 900 రేంజ్లో వచ్చింది, 960 రూపీస్ అలా పడింది అనమాట. సో నాకైతే చాలా అఫోర్డబుల్గా అనిపించింది. అండ్ వర్క్ అంతా బాగుంది కదా, డ్యూయల్ షేడ్ కట్ వర్క్తో వచ్చిందని చెప్పేసి తీసుకున్నా అనమాట. ఇదైతే పాప్కార్న్ ఫ్యాబ్రిక్లో వచ్చింది, బాగుంది. ఈ శారీ ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ట్రెండ్ అయింది. నాకు మీషోలో కనిపించింది, బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. శారీ అయితే వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే పిక్లో చూపించినట్టే వచ్చింది అనిపించింది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇది బాగుంటుందని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. దీనిలో ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా 1000 బిలో కాబట్టి మంచి అఫోర్డబుల్ అనిపించింది. అసలు ఈ వర్క్కే పెట్టచ్చు. నార్మల్గా బయట కొంటే 1500 అబోవ్ తీసుకుంటారు, ఇంకా మాల్స్లో అయితే 2000 ప్లస్ చెప్తారనిపించింది. అండ్ బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చిందనమాట. శారీ అంతా కూడా మంచి లెంత్లోనే వచ్చింది, అంటే 5.5 మీటర్స్ కరెక్ట్గా వచ్చిందనమాట. నేను లెంత్ కూడా చూసుకున్నా, మళ్ళీ లెంత్ సరిపోకపోతే ఇబ్బంది కదా. కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన శారీస్ చూడటానికి బాగానే ఉంటాయి, కానీ తర్వాత మనం డ్రేప్ చేసుకున్నప్పుడు చిన్నగా అనిపిస్తాయి అనమాట. బట్ దీనిలో ఆ ప్రాబ్లం కూడా లేదు. బ్లౌజ్కి చూసారా ఇంకా బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ వచ్చిందనమాట వర్క్ అయితే. సో ఓవరాల్గా శారీ అయితే నాకు బాగా అనిపించింది. ఈ శారీ లింక్ వచ్చేసి నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే నేను రెడీ అయిన తర్వాత శారీ ఇలా ఉందనమాట.
శారీ ఇంకా చాలా బాగా ఎలివేట్ అయ్యేది, బాగా కట్టుకోవచ్చు కూడా. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను అన్నీ పెట్టుకున్నాను కానీ సేఫ్టీ పిన్స్ మర్చిపోయానన్న సంగతి నాకు అప్పుడే గుర్తొచ్చింది శారీ డ్రేప్ చేసుకునే టైంలో. అబ్బా అనిపించింది. ఒకే ఒక్క సేఫ్టీ పిన్ దొరికింది. ఇంకా దాంతో అలా మేనేజ్ చేశాను. ఇంకా నేను హిప్ బెల్ట్ పెట్టుకుందామని తీసుకెళ్ళాను కాబట్టి అలా మేనేజ్ చేయడం కొంచెం కుదిరింది కానీ అదర్వైజ్ శారీ కట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోయేది అసలు. ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్లా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బల్జీగా అనిపించింది అనమాట. దీన్ని పర్ఫెక్ట్గా డ్రేప్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కానీ నాకు అస్సలు కుదరలేదు. అండ్ దట్టు మార్నింగే హడావుడి అనిపించేసింది. మళ్ళీ ఫస్ట్ స్లాట్కి వెళ్ళలేమేమో, కిందకి వెళ్ళిన తర్వాత బస్ గురించి వెయిట్ చేయాలి కదా, మళ్ళీ చేతనికి ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెడదాం అనుకుంటున్నాము. ఇంక ఈ హజిల్స్ అన్నింటిలో నేను చాలా క్విక్గా కట్టుకున్న శారీ అనమాట. ఇప్పటికొచ్చి ఇలా అసలు పిన్స్ లేకుండా కట్టుకోవడం ఫస్ట్ టైము. అలా మేనేజ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా పంచి కట్టుకుని రెడీ అయిపోయారనమాట. ఇంకా చేతన్ కూడా ఇది విశాల్ మార్ట్లో తీసుకున్న ఇంకొక డ్రెస్, ఈ డ్రెస్ వేశాను. సో వీటికి ఉంటాయి అన్నట్టుగానే ఒక 3 తీసుకున్నాను. ఆ 3 కూడా ఇప్పుడే వేసుకున్నాడు అనమాట. ఇంకా మేమైతే రెడీ అయ్యి కిందకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్ వస్తుంది. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. మేమైతే ఇంకా ఫస్ట్ ఇక్కడ సత్యగిరి క్యాంటీన్ ఉంది కదా, నైట్ వెళ్ళాం డిన్నర్ చేయడానికి. ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట. చేతన్కి ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెడదాం ఇడ్లీ అలాగా అనుకుని. కానీ అక్కడికి వెళ్ళామనే మాటే కానీ వాడు అసలు పాపం ఏమీ తినలేదు. వెళ్ళేంత వరకు కూడా వెళ్దాం వెళ్దాం అన్నాడు. ఇక్కడ చెప్పాను కదా మా రూమ్ పక్కనే అనమాట. ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది. కావాలనుకుంటే ఇలా బయట కూడా స్పేస్ ఇస్తారనుకుంటా, నాకు తెలియదు. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. అక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. బయట అవుట్డోర్లో వాళ్ళంతా డెకరేట్ చేయించుకుని. ఇంకా చేతనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. ఇంకా అందుకనే వాడికి ఒక బాదం మిల్క్ బాటిల్ తీసుకున్నాము. అసలు ఫస్ట్ ఆర్డరే చేయలేదులేండి, వద్దంటూ చంపేశాడు. అసలు వద్దు, నాకు వద్దు, నేను తిన్నో అన్నాడు. ఇంకా అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక తప్పదు కదా, సర్లే ఏదో తీసుకుందాం లేరా బాబు, కనీసం తినకుండా ఎలా ఉంటామని అంటే అప్పుడు సర్లే అని చెప్పేసి ఆ బాదం మిల్క్ అన్నాడని ఒక బాదం మిల్క్ బాటిల్ తీసుకుంటే అది కొంచెం తాగాడు. ఇంకొకటి మిగిలింది అయితే బ్యాగ్లో పెట్టించాను అనమాట. సేఫ్ సైడ్కి నేను కేక్ బేక్ చేసింది కూడా తీసుకెళ్ళాను. హ్యాండ్ బ్యాగ్లో బేబీ ఫుడ్ అట్లా క్యారీ చేయొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అందుకని హ్యాండ్ బ్యాగ్లో వాడికి వాటర్ బాటిల్, ఇంకా స్నాక్కి కేక్, ఆ బాదం మిల్క్ బాటిల్ కూడా తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా బస్ కూడా వచ్చేసింది ఈ గ్యాప్లో. ఇంకా బస్ ఎక్కేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందు దించారనమాట. మన లగేజ్లు కానీ షూస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకుని ఇంకా డైరెక్ట్గా లోపలికి వచ్చేయడమే. ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఈసారి కూడా మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. ఇదైతే కొంచెం బెస్ట్గా ఉంటుంది. చక్కగా పీస్ఫుల్గా అందరితో పాటు చేసుకుని వచ్చేయచ్చు. వ్రతం కూడా త్వరగా స్టార్ట్ అవుతుంది. 1500 కూడా ఉంటుంది. 2000 కూడా పెంచారనమాట. మన ఇష్టం, మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మాకు 300 సరిపోతుంది అనిపించింది. పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు, నేను లాస్ట్ టైం చెప్పాను కదా. అందుకే ఈసారి కూడా 300 రూపీస్ టికెటే తీసుకున్నాం. కానీ ఈసారి అయితే ఫుల్ క్రౌడ్ చాలా ఉన్నారు. అండ్ మ్యారేజ్లు జరిగిన జంటలు కూడా మాతోనే చాలామంది నోము నోచుకున్నారనమాట ఈసారి. ఇది వచ్చేసి ఫస్ట్ స్లాట్ వ్రతం అనమాట. ఎప్పుడు మాకు వ్రతం అయ్యి మేము దర్శనం చేసుకునేసరికి అరౌండ్ 7:30-8 ఆ టైం కల్లా ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట, ప్రసాదాలు తీసుకోవడంతో సహా. కానీ ఈసారి ఏం జరిగిందంటే అసలు చాలా లేట్ అయిపోయింది. అంటే చాలామంది ఉండడం వల్ల వ్రతం కూడా చాలా స్లోగా చేశారు. అందరికీ వినిపించేలాగా చెప్పడం, అందరి వరకు అన్నీ పాస్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కదా. సో అలా వ్రతం అయ్యేసరికి చాలా టైం పట్టింది. కానీ పీస్ఫుల్గానే జరిగిందిలేండి. ఫుల్ ఒక్కపోసేసింది పాపం, చేతను కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ బట్ ఫైన్. అసలు ఏం క్రాంకీ అవ్వకుండా బాగానే కోఆపరేట్ చేశాడు. మమ్మల్ని కూడా వ్రతంలో మంచిగానే ఇన్వాల్వ్ అవనిచ్చాడు అనమాట. వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం కూడా చేసేసుకుని బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసుకుని డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఈ గ్యాప్లో మా హస్బెండ్ ఏం చేశారంటే టికెట్స్ బుక్ చేసేసారనమాట. నిన్న ఇంకా ఫుల్ హెక్టిక్గా అనిపించింది వచ్చే దారంతా. మళ్ళీ ఈరోజు అలాంటి బస్సులు దొరికితే మాత్రం నా వల్ల కాదు, ఇంకా మార్నింగే లేచి వ్రతం చేసుకుని ఈ హజిల్లో నా వల్ల అవ్వదు అసలు అని చెప్పేసి బుక్ చేసేసారనమాట. ఇంకా బస్ కూడా మాకు 11 o'clockకే ఉంది. ఇంకా అందుకనే హర్రీ ఇంకా బయలుదేరిపోయాము. చేతన్ పాప మా టాయ్స్ కనిపించాయి కదా వాడి దగ్గర, అవి కొనుక్కున్నాడు అనమాట. కానీ పాపం అవి అయితే దారిలో బస్ స్టాండ్లో మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఆగాము. అక్కడ వాడు కూడా మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేశాడు. గారె ఆర్డర్ చేయమంటే చేసాము, ఇష్టంగా తిన్నాడు అనమాట. ఆ హడావుడిలో వాడు మర్చిపోయాడు, మేము కూడా అసలు ఆ ధ్యాసలోనే లేము. పాపం వాడు అలాగా అవి టాయ్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయనుకున్నాడు. నేను భీమవరం వచ్చాక నాకు గుర్తొచ్చిందనమాట, మా హస్బెండ్ సూట్ కేసు పైన పెట్టారు. ఇక ఆ ట్రాలీ తీయండి అని అంటే ఆ టాయ్స్ ఏమంటే టాయ్స్ నాకు తెలియదు అంటే నాకు తెలియదు అనుకున్నాము. తర్వాత అర్థమైంది మేము బ్రేక్ఫాస్ట్ చేసి బస్సు వచ్చేస్తుందనే కంగారులో ఉన్నాం అనమాట. అందుకే వీడియో అక్కడ పెద్దగా తీయలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా కంగారులో ఉండడం వల్ల అలా మర్చిపోయామన్నమాట. పాపం వాడు చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు. హెల్పర్ కార్స్ అనే కార్టూన్ చూస్తాడనమాట చేతన్. అందులో ఉండే డంప్ ట్రక్, వాటర్ ట్రక్, ఫైర్ ట్రక్ ఇవన్నీ ఉన్నాయి. పాపం సెట్ ఆఫ్ 6 అన్నీ వచ్చాయన్నమాట. పాపం అన్నీ పాడేశాడు. మళ్ళీ ఈసారి ఎక్కడైనా దొరికితే పాపం కొనాలనుకుంటున్నాను నేనైతే. నేను చాలా ఫీల్ అయ్యాను వాడికన్నా ఎక్కువ.
వాడికి పాపం చెప్పాను, అమ్మ టాయ్స్ పోయినాయి అని చాలా ఫీల్ అయ్యాడు పాపం చాలాసేపు. ఈసారి ఎప్పుడన్నా కొనుక్కుందాంలే నాన్న అంటే పాపం బాగానే మర్చిపోయాడులేండి తర్వాత. కానీ నాకే చాలా బాధగా అనిపించింది. ఇంకేం చేస్తాను చెప్పండి, ఇంకొని అలా పాడేయాల్సి వచ్చింది. పాపం మ్యాక్సిమం కొనరు మా హస్బెండ్, ఎక్కడికి వెళ్ళినా నేను వద్దని చెప్తాను. ఈసారి సర్లే ఇష్టపడుతున్నాడు కదా అనుకుంటే ఇక అలా అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా బస్సులో భీమవరం అయితే రీచ్ అయ్యేసరికి సాయంత్రం 6 అయిపోయింది. మధ్యలో దారిలో ఫుడ్కి కూడా ఎక్కడ ఆపలేదు. మార్నింగ్ 11 అయింది, అయినా కానీ 11 నుంచి 6 వరకు అలా వెళ్తానే ఉందన్నమాట బస్సు. ఇంకా ఫైనల్లీ కేక్ తెచ్చాను కాబట్టి చేతను అలా తిన్నాడు. కాస్త మేము కూడా మా ట్రావెల్ ఎండ్ అయిందనమాట. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఈవినింగ్ 6 o'clock అలా ఇంటికి వచ్చేసాము. హ్యాపీగా వ్రతం అయితే కంప్లీట్ చేసుకుని. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.